హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాయావన్ అక ప్రాజెక్ట్ జెడ్ మూవీ రివ్యూ, ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా కొన్ని డీటెయిల్స్ని అయితే కనుక ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ మూవీస్ గురించి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ 2017 రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ తమిళ్లో మాయావన్ అని రిలీజ్ అయింది. తెలుగులో వచ్చేసి ప్రాజెక్ట్ జెడ్ అని చెప్పేసి డబ్బింగ్ అయితే చేసి మనకైతే కనుక థియేటర్స్ రిలీజ్ చేశారు. అయితే అప్పుడైతే కనుక బిలో యావరేజ్ గాడిన సినిమా. ఎందుకంటే అప్పుడులో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని అంత మెచ్యూర్డ్గా మన ఆడియన్స్ లేరనమాట. ఇంకా చాలామంది కన్ఫ్యూజింగ్ అనిపించింది అనమాట. బట్ నేనైతే కనుక 2020 ఆ టైంలో చూశాను. మరి ఎక్కడ చూసాను నాకు గుర్తులేదు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది. బట్ నేనైతే అప్పుడే చూస్తాను తెలుగు డబ్బింగ్ ప్రాజెక్ట్ జెడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి అయితే ప్రస్తావన వచ్చిందంటే కనుక మనకి ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ అయితే తీస్తున్నారనమాట. మాయావన్ అని చెప్పేసి మళ్ళీ సీక్వెల్ అయితే తీస్తున్నారనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ జెడ్ మూవీని మనకి తెలుగులో అయితే కనుక ఇప్పుడు వాళ్ళు రీరిక్రూట్ చేసుకుంటున్నారనమాట. అది కూడా మనకి మే 31 తారీఖు 12 AM దగ్గర నుంచి ఈ మూవీ అయితే కనుక ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఫస్ట్ పార్ట్ అయితే కనుక మనకి ఓటీటీలో అవైలబుల్గా వస్తుంది. అందుగురించి అని చెప్పేసి మళ్ళీ ఈ మూవీ గురించి ప్రత్యేకమైన కారణం వచ్చిందనమాట. ఎందుకంటే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే ముందు ఫస్ట్ పార్ట్ అందరికీ బాగా నోటిఫై అయితే కనుక సెకండ్ పార్ట్ బాగా ఆడే ఛాన్స్ ఉందని చెప్పేసి. అయితే క్రిటికల్ అప్రిషియేషన్ బాగా పొందిన సినిమా ఇది. నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కైఫై మూవీ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక మన హీరోకి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తనకు ఒక రక్తం చూస్తే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అయితే ఆ ప్రాబ్లం తనకి ఎందుకు వచ్చింది, అయితే ప్రాజెక్ట్ జెడ్ అంటే ఏంటి, అంటే తమిళ్లో మాయావన్, ప్రాజెక్ట్ మాయావన్ అంటే ఏంటి, అది దేని గురించి, దీంట్లో ఉన్న సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్తో ఫ్యూచర్లో ఇలాంటిది కూడా జరుగుతుందా అని అనిపించే విధంగా జరిపిన కథ ఏంటి అనేది పూర్తి కథ అనమాట. ఎందుకంటే ఎక్కువగా చెప్పానుకో స్పాయిల్ అవుద్దనమాట. ఎందుకంటే చాలా రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. మనకి చివరి వరకు కూడా మనం విలన్ ఎవరైనా కూడా గెస్ట్ చేయలేము అనమాట. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇదే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు అయితే వచ్చాయి. అయితే అప్పట్లో ఇదే తోపు కాన్సెప్ట్ అనమాట. సో మనకి ఇప్పుడున్న జనరేషన్కి అయితే కనుక చాలా బాగా యాప్ట్ అవుద్ది. చాలా బాగా ఓకే, మంచి కల్ట్ క్లాసిక్ సినిమా అనిపిస్తుంది అనమాట. అలాంటి మూవీ అనమాట. అదే అందు గురించి అని చెప్పేసి దీనికి సీక్వెల్ కూడా అప్పట్లో రిలీజే అవడానికి చాలా కాంట్రవర్షియల్ అయిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ తీసే స్థాయికి వచ్చిందనమాట. సో బికాస్ ఆఫ్ ద స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే వల్ల అనమాట. అయితే సివి కుమార్ గారి దర్శకత్వంలో వచ్చిందనమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన ఫస్ట్ టైం డైరెక్షనల్ డెబ్యూట్ అనుకుంటా ఇది. సో ఆయన తీసిన సినిమా అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయనే సెకండ్ పార్ట్ కూడా తీస్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్, ఇంకా తర్వాత టీజర్ కూడా గ్లిమ్స్ కూడా వచ్చిందనమాట. సో అందు గురించి చెప్పేసి మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో ఈసారి డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి మీరు ఎవరైనా చూడకపోతే కనుక. నా రేటింగ్ అయితే కనుక 3.75/5 అనమాట ఈ మూవీకి. అయితే అప్పట్లో ఏదో అనుకోవచ్చు, బట్ ఇప్పుడు కాన్సెప్ట్ కొంచెం చాలామందికి ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కాబట్టి కొంచెం రొటీన్ అయిపోయింది. అలా ఇది లాస్ట్ సినిమాలు చూసాం కదా అనిపిస్తుంది. బట్ అన్నిటికంటే ఫస్ట్ వచ్చిన సినిమా ఇదే అనమాట. సో డెఫినెట్లీ చూసేయండి. మూవీ అయితే కనుక ఆహాలో మనకి మే 31 తారీఖు నుంచి అవైలబుల్గా ఉండబోతుంది. ఓకే, దట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.